ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహిమ కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనము. ఇక కాలము బహు కొంచెముగా నున్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ప్రియులరా, మనము గమనించాలి. ఈ లోకం మీద జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని, పరిస్థితులన్నిటినీ కూడా మీరు గమనించాలి. ఎందుకంటే దేవుని యొక్క లేఖనములో ఏ మాటలైతే రాయబడి ఉన్నదో, ఏ ప్రవచన వాక్యాలైతే రాయబడి ఉంటున్నదో, కడవరి దినాలలో యుగ అంతానికి ముందుగా ఏ వాక్యాలైతే ఇలా జరుగుతుందని రాయబడి ఉన్నదో, ఆ మాటలు, ఆ వాక్యము, వాగ్దానములన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నది. రాజ్యం మీదికి రాజ్యమును, దేశం మీదికి దేశమును, జనం మీదికి జనమును, మరి ఇలాంటి దుష్కార్యములు, దుర్మార్గతనము, మరి అవినీతి, అక్రమం అన్నది దినానికి పెరిగిపోతున్నది. ఇవన్నీ కూడా వాక్యంలో రాయబడి ఉంటున్నదే. అయితే ఈ కార్యములన్నీ కూడా నెరవేర్చబడుతున్నది, జరుగుతూ ఉన్నది. మన చుట్టుపక్కల మనం వింటున్నాం, చూస్తున్నాం, సామాజిక మాధ్యమాలలో కూడా. అయితే వింటూ చూస్తున్నటువంటి మనము ఆలోచన చేస్తున్నటువంటి వారుగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క రాకడికి సిద్ధపడతాం. ప్రభువు ఇక ఆలస్యము చేయడు. ఎందుకు ఆలస్యం చేయడం అంటే, ఇది వరకు నీకు నాకు ఇచ్చినటువంటి సమయము సరిపోయింది. ఎందుకంటే ఆయన మనకు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం ఉపయోగించాలి. అయితే ఒకసారి ఆలోచన చెయ్యి. దేవుడు నీకు ఇంత వయసు వచ్చేంత వరకు నీ వయసు ఎంతో నీకు తెలుసు. అయితే నీ వయసు అంతవరకు దేవుడు నిన్ను రక్షించారు, కాపాడారు, ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్నిచ్చారు, భవిష్యత్తునిచ్చారు. గనుక నువ్వు ఏనాడైనా ఇంత ఆయుష్, ఆరోగ్యము, ఆశీర్వాదములు ఇచ్చిన దేవుడిని మనసారా స్తుతించుండవా? మరి లేదు. అయితే స్తుతించకుండా ఉన్నటువంటి నీవు ఈ దినమైన ఆలోచన చేయి. అయితే ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నది. ఆయన రాకడికి సిద్ధపడుదాం. ఆయన ఇచ్చే దీవెనలు పొందుకున్నట్లు, ఆయన ఇచ్చే దీవెనలు మాత్రం పొందుకునేడానికి ఆసక్తి చూపించడం కాదు, కానీ ఆయన రాకడికి సిద్ధపడితే ఆయన ఇచ్చే దీవెనలు ఈ లోకంలో క్షేమాన్ని, సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటే, ఆయన నిర్మించినటువంటి పరలోక పట్టణము మరింత క్షేమము, మరింత ఆశీర్వాదకరం, ఆహ్లాదాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించి దేవుని యొక్క రాకడికి సిద్ధపడదాం. మనలో ఉండే లోపములను, ప్రతి విధమైనటువంటి బలహీనతలను దూరపరుచుకొని దేవుని సమ్ముఖంలో లోపం లేని వారుగా దేవుని సమ్ముఖంలో స్తుతిద్దామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ స్వరూపి, నీ రాకడ సమీపంగా ఉంటున్నకై స్తోత్రమునైనా. ఆ రాకడలో మేము ఎత్తబడే వారుగా ఉండినట్లు సహాయం చేయండి. మమ్మల్ని సిద్ధపరచండి. సిద్ధపాటు లేని వారికి గ్రహింపు హృదయాన్ని ఇచ్చి సిద్ధపరచండి. దేవా, అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణనిచ్చి, మారు మనసు లేని వారికి మారు మనసునిచ్చి, ప్రతి వారిని నీ రాకడికి సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన రాకడికి మనలందరినీ సిద్ధపరిచి తన రాకడలో ఎత్తుకును గాక. ఆమెన్.